Hello everyone, welcome back to my channel. This is Veena Vishwakarma. నేను ఒమాడ్ చేస్తున్నాను. డేలో నేను 1 అవర్ మాత్రమే తింటాను. అది కూడా నేను 12 to 1 నేను నా ఈటింగ్ పీరియడ్ పెట్టుకున్నాను. మిగతా టైం అంతా నేను ఫాస్టింగ్ పీరియడ్లో ఉంటాను. 12 to 1 నేనేం తిన్నాను, నా డే 1 డైట్లో నేను ఏమేమి తిన్నాను అంతా నేను ఒక వీడియో తీసి పెట్టాను. డే 1లో నా వెయిట్ వచ్చేసి 77.15 ఉండే. ఆ డే 2కి డే 2కి ఎంటర్ అయిన తర్వాత నిన్న నేను ఫాస్టింగ్ చేసిన తర్వాత డైట్ చేసిన తర్వాత నా వెయిట్ ఎంత ఉంది అనేది ఒకసారి మీరు చూసేయండి. సో 77.15 నుంచి 76.20కి నా వెయిట్ అనేది వచ్చిందనమాట. డే 1లో నా 77.15 ఉంది, డే 2కి 76.20 నా వెయిట్ వచ్చింది. సో నేను సెకండ్ డే, ఈరోజు డే 2 కదా, నేను డే 2లో నేను ఏమేమి తిన్నాను అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో నేను ఫస్ట్ ఫ్రూట్స్ తీసుకున్నాను, గోవా, ప్రోమోగ్రానైట్, మిల్క్ తీసుకున్నాను. నేను ఫస్ట్ 12 నుంచి 12 to 12:10 వరకు నేను ఈ ఫుడ్ తీసుకున్నాను అనమాట. సో మీకు ఇంకా ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఎగ్స్ తీసుకోండి, ఎందుకంటే ఇది నవరాత్రుల సీజన్ కాబట్టి నేను నాన్ వెజ్ మా ఇంట్లో అలౌ లేదు కాబట్టి నేను తినట్లేదు. సో చికెన్ తినండి. ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బాడీకి. సో ప్రోటీన్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఫైబర్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఫ్రూట్స్, జ్యూసెస్ కూడా తీసుకోండి. నేను మాత్రం ఈ 3 తీసుకున్నాను ఈరోజు. 12 నుంచి 12:10 వరకు నేను ఈ ఫుడ్ తీసుకున్నాను. తర్వాత ఒక 10-20 మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చేసాను. గ్యాప్ ఇచ్చేసిన తర్వాత నేను డైరెక్ట్ లాస్ట్ ఇంకా 15 మినిట్స్కి మీల్ తీసుకున్నాను. ఆ మీల్ కూడా ఏం తీసుకున్నాను అంటే గోధుమ రవ్వ ఉప్మా తీసుకున్నాను. ఈరోజు నాకు కొంచెం డిఫరెంట్గా తినాలనిపించింది, అన్నం తినాలనిపించలేదు నాకు ఈరోజు. సో అందుకే నేను గోధుమ రవ్వ ఉప్మా తీసుకున్నాను అనమాట. సో మీరు గోధుమ రవ్వ ఉప్మా నాకు ఈరోజు ఎక్కువగా ఏం తినాలనిపించలేదు, అందుకే సింపుల్గా నేను మీల్ ఇలా తీసుకున్నాను. సో ఇలా ఇంతే తక్కువ తిన్నా అని చెప్పి మీరు కూడా అలా తక్కువ ఏం తినకండి. 1 అవర్లో మీకు నచ్చింది తినండి, ప్రోటీన్ కూడా తినండి, చికెన్ యాడ్ చేసుకోండి, ఫిష్ యాడ్ చేసుకోండి, మీకు నచ్చింది తినండి. కొంచెం మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఆ 1 అవర్లో. సో 12 to 1 నా ఈటింగ్ పీరియడ్ కాబట్టి నేను 12 to 1 నేను ఇందాక చెప్పాను కదా, అదంతా నేను ఏమేమి తిన్నానో నేను చెప్పాను. నెక్స్ట్ 1 నుంచి నెక్స్ట్ డే 12 వరకు నేను ఏమీ తినలేదు, జస్ట్ వాటర్ పైనే నేను ఉన్నాను. నేను ఎక్సర్సైజ్ కూడా చేయలేదు, వాకింగ్ కూడా ఏమీ చేయలేదు. సో నేను ఇదే ఫుడ్ తీసుకున్నాను, అదే చెప్పాను. బట్ నేనేం తీసుకున్నాను అదే తీసుకోవాలని ఏం రూల్ లేదు. మీకు నచ్చింది తినండి, మీకు అవైలబుల్గా ఉన్నది తినండి. కానీ మెయిన్ ఏంటి అంటే ఫైబర్ తీసుకోండి, ప్రోటీన్ తీసుకోండి, లైక్ ఎగ్స్, ఫిష్, చికెన్ అలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు రైస్ తిన్నారనుకో కొంచెమే కర్రీ తీసుకొని అట్లా చేయకండి. రైస్ తక్కువ తీసుకొని కర్రీస్ ఎక్కువ తీసుకోండి, కర్రీస్ ఎక్కువ తీసుకోండి. అట్లా మీరు డైటింగ్ చేసిన రోజులు కర్రీస్ ఎక్కువ తినడం మీకు అలవాటు అయిపోయింది అనుకో, డైటింగ్ ఆపేసిన తర్వాత కూడా మీకు కర్రీస్ ఎక్కువ తినడం అనేది అలవాటు అయిపోతుంది. మీ డైలీ లైఫ్లో కూడా మీరు అట్లా కంటిన్యూ చేసేస్తారనమాట, అదొకటి మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. సో మీరు అలా చెయ్యండి, ఎప్పుడైనా కర్రీస్ ఎక్కువ తినడానికి ట్రై చేయండి. కొంతమంది తినాలనిపించదు, ఏదేదో రీజన్స్ ఉంటాయి, కానీ కర్రీస్ ఎక్కువ తింటే మనకే మంచిది అనమాట. సో కర్రీస్ ఎక్కువ తినడానికి ట్రై చేయండి, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. సో నేను డే 2లో ఏమేమి తిన్నాను, ఏ టైంకి తిన్నాను అన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పాను. సో నెక్స్ట్ డే 3 కూడా నేను చెప్తాను ఏం చేస్తాను ఏంటి అనేసి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.